నమోస్తుతే నమోస్తుతే. పంతులు గారు తిరుపతి వెళ్ళొస్తా అన్నారు, వెళ్ళొచ్చారా? ప్రసాదం కూడా తీసుకొని వచ్చా. మహాప్రసాదం. వైసీపీ హయాంలో జంతువుల కొవ్వుతో తీసిన నూనెతో తిరుమల లడ్డూని తయారు చేశారని సీఎం చంద్రబాబు వెల్లడించడం, ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. అపచారం జరిగిపోయింది, ఎంత అపచారం జరిగిపోయింది. నా కల్తీ నైవేద్యం పెట్టి స్వామి వారికి ఎంత అపచారం చేశాను. ఏమండి పంతులు గారు, మీరు తిన్నది ఆ కలియుగదేవి వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదం, కల్తీ జరిగిన ప్రసాదం కాదు. ఏంటి బాబు నువ్వు అనేది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రసాదం కల్తీ అయిందని తెలిసి ఆ ప్రసాదాన్ని ఆపేసి మళ్ళీ పవిత్రమైన ప్రసాదాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అవునా? ఆ 7 కొండలపై జరగాల్సిన మంచి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే జరిగిపోయింది. నువ్వు తీసుకొచ్చింది జంతువు కొవ్వుతో కలిసిన కల్తీ ప్రసాదం కాదు బాబు, పవిత్రమైన ప్రసాదమే. ఆ బాబు చెప్పాడు. అక్కడ ఎవరు లేరుగా పంతులు గారు? లేరా? నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరు రాలేదుగా పంతులు గారు. అంటే నాతో మాట్లాడింది వైసీపీ కార్యకర్తలు ఇక్కడ మర్యాద వైకమ్మ కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి ఇప్పుడే మనం తెలుసుకుందాం. మాట్లాడు. తిరుపతి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు మాసం కల్తీ జరిగింది. దానికి మీరేమంటారు? ఇదంతా కావాలని చేస్తున్న లడ్డుల రాజకీయమే. ఇదంతా మా జగనన్నపై జరుగుతున్న దుష్ప్రచారం. సరే, దుష్ప్రచారమే, రాజకీయమే. ఇంతకీ లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందా లేదా? కుటుంబ ప్రభుత్వం కలిసి 100 రోజులైంది. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడయ్యా? అయిపోయిందా? రాజధాని కట్టేశారా? అమరావతి పూర్తయిపోయిందా? ఇంతకీ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? లడ్డూల కల్తీ జరిగిందా లేదా? అబ్బా, జరిగింది. కల్తీ మధ్యమమ్మి కోట్లు కొట్టేశారు, ఇసుక మీద కోట్లు మింగేశారు, మైనింగ్ చేసి కోట్లు మెక్కేశారు, ఆఖరికి ఎర్ర చందనం గంజాయి అమ్మేసి చిన్నపిల్లల జీవితాలు నాశనం చేశారు. అన్నయ్య 5 ఏళ్ళు బాగానే మెక్కేశారా? ప్రపంచం మొత్తం పవిత్రంగా భావించే ఆ తిరుపతి లడ్డుని అపవిత్రం చేయాలని ఎలా అనిపించిందిరా? ఎప్పుడు ఆ పేటీఎం కుక్కల్లా కాదురా, అప్పుడప్పుడు మనుషుల్లాగానే ఆలోచించండి రా. అన్న ఎన్నో లక్షల కోట్ల అవినీతి చేశాడు. ఆఖరికి దేవుని కూడా వదిలేరా? ఇంకా ఈ పార్టీలో ఉంటే ఆ పాపం మనకి చుట్టుకుంటుందా? అవును. అయినా ముందున్న నందిని నెయ్యి వచ్చేది ఆవు పాల నుంచే, ఇప్పుడు మేము కలిపిన నెయ్యి వచ్చేది గోమాంస కొవ్వు నుంచే, 2 వచ్చేది పశువుల నుండే. ఆవు నుంచి వచ్చే నెయ్యికి, గోమాంసం నుంచి వచ్చే కొవ్వుకి, అమ్మ రొమ్ము నుంచి జారే పాలకి, అమ్మ రొమ్ముకొస్తే కారే రక్తానుకున్నంత తేడా ఉంది. లడ్డు శాంపుల్ టెస్ట్ పంపింది మీ హయాంలో, అంటే తప్పు జరిగింది కూడా కూటమి ప్రభుత్వంలోనే. అసలు టెస్ట్ పంపింది ఎందుకో తెలుసా? లడ్డులో ముందున్న నాణ్యత లేదని, ముందున రుచి లేదని, 300కి నెయ్యి ఎలా వస్తుందని. అసలు తప్పు కూటమి వైపే ఉంటే శాంపుల్కి ఎందుకు పంపిస్తుంది? పార్టీని పక్కన పెట్టి నువ్వు హిందువేగా, మన నందిని దైవంగా కొలుస్తాంగా, ఎంత పాపం జరిగిందో ఆలోచించు. మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకున్నాం సార్. ఇంట్లోనే గుడి సెట్ వేసుకుని దేవుడి దగ్గర మనం పోకుండా దేవుణ్ణే మన దగ్గరకు రప్పించుకొని నిజంగానే తగ్గించుకున్నాం సార్ దేవుణ్ణి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాపుణ్యక్షేత్రమైన తిరుమలలో సతీ సమేతంగా చేయాల్సిన పూజలు మీరొక్కరే చేసినప్పుడు నిజంగానే తగ్గించుకున్నాం సార్. సనాతన ధర్మం, నీ మతాన్ని గౌరవించు, రక్షించు, అలాగే నీ పరమతాన్ని కూడా గౌరవించు, రక్షించు అని చెబుతుంది. ఆ ధర్మాన్ని మీ నాయకుడు పాటించుంటే ఈ అధర్మం ఆ కొండ మీద కోనేటి రాయడికి జరిగేది కాదు. ఏదోటి వేసి మన అన్నని గెలిపించాలరా, ఎలాగైనా సరే. నా దగ్గర మంచి ఐడియా ఉందిరా. మేము తెలుగుదేశం పార్టీ ఫ్రెండ్స్, కానీ 2024లో ఆయన గెలిచిన ఆయన పరిపాలన అసలు బాగాలేదు ఫ్రెండ్స్. జగనన్న పాలనే బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్. అవునరా? అవునా? జగనన్న పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన అంత బాగాలేదు. అమ్మ బాబాయ్, ఏంటి మమ్మీ ఎవడు? వనక్కం వనక్కం. మే ఫ్యాన్ యూ, మే చంద్ర ఫ్యాన్ యూ, ఏ ఫ్యాన్ యూ, హే ఫ్యాన్ యూ. ఫ్యాన్ కాదు, ఇప్పుడు సైకిల్. జాతి రత్నాలు రా మీకు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఇల్లే డొల్లే ఎన్నడా కుట్టి పుట్టింది అమ్మోడి కుట్టి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన లీడర్ హే. రొంబా లీడర్ है। मैं पाकिस्तान से बात कर रहा हूँ। జగన్మోహన్ రెడ్డి అచ్చా సీఎం, చంద్రబాబు నాయుడు వద్దు, జగనే కావాలి. ఐడియా ఎలా ఉంది? ఇలాగే ఫేక్ ప్రచారం చేసి అన్నని ఎలాగైనా గెలిపించాలన్నా. పట్నం పోయి అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టేసి డబ్బులు ఏమైనా మిగిలితే 2 వారాల నుంచి మన ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేవు. ఏమైనా మిగిల్చుకుని తీసుకురావయ్యా. ఈ డబ్బు సరిపోతాయి అంటే? ఇంట్లో రూపాయి కూడా లేదు, ఇవి కూడా అప్పు చేసి తీసుకొచ్చాను. సరేలే, ఏదో చేస్తా. ఆకలి బాగా వేస్తుంది, చేతిలో డబ్బులేం మిగలలేదు. బాబు టీ బాబు. టీ 5 రూపాయలు కాదు, 10 రూపాయలు. బాబు 5 రూపాయలకి ఏమొస్తుంది బాబు? ఏమొస్తాయి 5 రూపాయలకే? ఎవరో వెళ్ళు. పేదల ఆకలి విలువ తెలిసిన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం. అందుకే